UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. గురువుగారు ఎన్నో ప్రతిబంధకాలు అనే మాటను వింటూ ఉంటాం. అవును. ఎన్నో ప్రతిబంధకాలు. అవును. మరి ఈ బోధకాలు, ప్రతిబోధకాలు అంటే ఏమిటి? దానికి సంబంధించి కేనోపనిషత్తు ఏం చెప్తోంది చెప్పండి? ఇక్కడ బోధ ప్రతిబోధ అని రెండు మాటలు ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో బోధ అనే పదానికి అర్థం ఏమి ఇచ్చాడంటే ఉపనిషత్కారుడు, మనస్సు అనేది ఇంద్రియాల ద్వారా బయటికి వెళ్ళి ఆ వస్తువు యొక్క ఆకారాన్ని పొందితే ఆ చిత్తవృత్తికి బోధ అని పేరు. అది అంటే మన జీవుణ్ణి మనస్సు ప్రక్కన ఉంటుంది, జీవుణ్ణి ఆవరించి ఉంటుంది, జీవుని కప్పేసి ఉంటుంది. ఒక నిజంగా చెప్పాలి అంటే మనస్సు అంటే జీవుణ్ణి అంటిపెట్టుకొని మనస్సు ఉంటే, మనస్సును అంటిపెట్టుకొని ఇంద్రియాలు ఉంటాయి, ఇంద్రియాలను అంటిపెట్టుకొని ఇంద్రియ విషయాలు ఉంటాయి. ఇంద్రియ విషయములు అంటే శబ్దస్పర్శ రూపరసగంధాలు అన్నమాట. ఒక్కొక్క ఇంద్రియానికి ఒక విషయం అన్నమాట. మన విషయలోలుడు అనే మాట ఉంటుంది, చాలా మంది వాడు విషయలోలుడయ్యా అంటారు. అంటే సంగీతం వింటే వాడు సంగీతంలో వాడు మునిగిపోతాడు. అట్లా ఆ విధంగా అనమాట. స్పర్శ, ఒక దగ్గర కూర్చుంటే వాడు లేవడిగా. రూపం, ఆ రూపాన్ని చూస్తూ అలాగే ఉండిపోతాడు. రసం, వాడు ఆ భోజనం చేస్తూ ఇంకా కావాలంటాడు. తర్వాత ఎక్కడైనా సువాసన దొరికితే అక్కడే ఉండిపోతాడు, ఆ తోటలోనే నిలబడిపోతాడు. అంటే ఈ విధమైన విషయములు అంటారు వీటిని. ఈ విషయములను గ్రహించేవి ఇంద్రియాలు. ఆ ఇంద్రియాలకు ఆ శక్తి ఎలా వస్తుంది? మనస్సు వల్ల వస్తుంది. మనస్సు దేని చేత ప్రభావితం అవుతుంది? జీవుని చేత ప్రభావం అవుతుంది. ఒక్కొక్క పరస్పరం అన్నట దానికి. జీవుని చేత మనస్సు, మనస్సు చేత ఇంద్రియాలు, ఇంద్రియాల చేత ఆ విషయములన్నీ గ్రహింపబడుతూ ఉంటాయి. అయితే ఏ మనస్సు అయితే ఇంద్రియముల ద్వారా బయటకు వెళుతుంది, ఇది మనస్సు ఎక్కడికైనా వెళుతుంది. క్షణంలో అమెరికాకి వెళుతుంది, ఏమంటే క్షణంలో అంతరిక్షానికి వెళుతుంది, క్షణంలో చంద్రలోకానికి వెళుతుంది, ఇంద్రలోకానికి వెళుతుంది, సూర్యలోకానికి వెళుతుంది. ఆ మనస్సుకు అంత పవర్ ఉందన్నమాట. అది యోగశాస్త్రంలో విభూతి యోగంలో మనస్సు గురించి చెప్తాడు. సంయమం, ధారణ, ధ్యాన సమాధులకు సమయం అని పేరు అన్నమాట. అంటే మనస్సును నువ్వు ఎక్కడికైనా పంపించవచ్చు. పూర్వకాలం లోపల వీళ్ళు ఋషులైనటువంటి వాళ్ళు తమ మనస్సును పంపించి వైద్య చికిత్స చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా గొప్పవాళ్ళు ఉన్నారు అక్కడ. మామూలు విషయంగా తన మనస్సును అక్కడ పంపించేస్తారు. వీడు ఓడు పరకాయ ప్రవేశము అంటే ఈ జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో శరీరంలో ప్రవేశించడం కాదు, మనస్సు ప్రవేశించడమే పరకాయ ప్రవేశం అన్నమాట. మనస్సును ప్రవేశింపజేయడం అన్నమాట. ఎవరి మనస్సులో ఏముందో తెలుసుకోవడానికి యోగులైనటువంటి వాళ్ళు తమ మనస్సును ఆ మనస్సుతో అనుసంధానం చేస్తారు. ఇది సిస్టమ్ యోగశాస్త్రంలో ఉన్నది. అది నేను నా మనస్సును ఆ వారి మనస్సుతో అనుసంధానం చేస్తే వారి మనస్సులో ఏం ఆలోచనలు ఉన్నాయో నాకు తెలిసిపోతాయి అన్నమాట. అది కాబట్టి మనస్సు ఇంద్రియాల ద్వారా బయటికి వెళ్ళి ఆ వస్తువు యొక్క ఆకారాన్ని తెలుసుకొని ఆకారాన్ని జీవునికి తెలియజేస్తుంది. ఇప్పుడు నాకు ఎవరు తెలియజేస్తున్నారు? నేను లోపట ఉన్నాను, నన్ను ఎవరు చూడడం లేదు, నన్ను నేనే చూసుకోవడం లేదు, కానీ ప్రపంచాన్ని నేను చూడగలిగాను. ఈ ప్రపంచాన్ని నాకు ఎవరు చూపించగలుగుతున్నారు? నేత్రం చూపించగలుగుతుంది. మన నేత్రాన్ని ఎవరు ఆజ్ఞాపించగలుగుతున్నారు? నేత్రానికి జీవునికి మధ్యన ఎవరుంది? మనస్సు ఉన్నది. అది మనస్సు వల్లనే మనం ఆ నేత్రం ద్వారా ఆ వస్తువులను చూడగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ ఈ రూప జగత్తును మనం దర్శించడానికి మనస్సు కంటే ముఖ్యమైనది ఏమీ లేదు. దీన్ని బోధ అంటారు. అంటే మనస్సు అనేది ఇంద్రియాల ద్వారా బయటికి వెళ్ళి ఆ వస్తువు యొక్క ఆకారాన్ని ధరిస్తే దానికి బోధ. ఇది మంచి పద్ధతి కాదు. మనం రోజు చేసే పని ఇదే అన్నమాట. ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాం. కొంతమంది కళ్ళద్దాలు, నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటారు వాళ్ళు. నేను అడిగాను పెద్ద మనిషిని, 90 ఏళ్ల పెద్ద మనిషిని, బయటి దృశ్యాలు ఎక్కువగా చూడకుండా ఉండడానికి నేను ఈ పని చేసినాను అన్నాడు ఆయన. కళ్ళు కనిపించకుండా ఉండడం, కళ్ళు కనిపిస్తలేవని అద్దాలు పెట్టుకోలేదు నేను, బాహిర ప్రపంచాన్ని ఊకే చూడకుండా ఉండడానికి ఈ నల్లని కళ్ళద్దాలు ధరించాను అన్నాడు ఆయన. రూప జగత్తును ఎక్కువగా దర్శించడం అన్నమాట. ఇది బోధ. ఆ బుద్ధి ఆ పని చేస్తే దాన్ని బోధ అంటారు. కానీ ప్రతిబోధ ఉందే, మీరు అడిగారు బోధ అంటే ఏమిటి, ప్రతిబోధ అంటే ఏమిటి? ప్రతిబోధ అంటే ఏమిటంటే దానికి విరుద్ధమైందనమాట. ఏమిటంటే అది మనస్సును సమాధి స్థితి ద్వారా ఏకాగ్రం చేయడం అన్నమాట. అది సమాధి స్థితికి వెళ్ళిపోవడం. మనకు ధ్యానంలో మనస్సు ఉంటుంది.
మనస్సులో భగవంతుని మనం ధ్యానం చేస్తాం. ఉమ్, ఆ బుద్ధి ఏం చేస్తుంది? మన జీవుణ్ణి భగవంతునితో ఏకం చేస్తుంది. ఉమ్, సమాధి స్థితిలో భగవంతునితో మనం కలిసిపోతాం మనం. ఉమ్, అసలు ప్రతిరోజు మనకు తెలియదు కానీ నిద్రాస్థితిలో భగవంతునితో కలిసే ఉన్నాం. ఉమ్, జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో, నిద్రావస్థలో, తర్వాత ఆశ్చర్యం ఏమిటి అంటే సమాధ్యవస్థలో మనం భగవంతునితో కలిసే ఉన్నాం. కానీ ఇన్ని అవస్థలలో కలిసి ఉన్నటువంటి మనం ఏ మోక్షం కావాలని కోరుకుంటున్నాం. ఉమ్, కానీ ఇన్ని అవస్థల్లో ఆయనతో కలిసి ఉన్నామనే సంగతి మర్చిపోతున్నాం. ఉమ్, మన దగ్గరే ఉంది కావలసింది. ఉపనిషత్తులు ఏం చెప్తాయంటే నీకు కావలసినటువంటి నిధులు నీ కాళ్ళ కిందనే ఉన్నాయి, కానీ నువ్వు తెలుసుకోవడం లేదు. ఉమ్, అది తప్పిపోయిన జంతువును పద చిహ్నములతో పట్టునట్లుగా విస్మరించిన ఆత్మతత్వము బుద్ధితో నిరుగంగవలయును అంటుంది ఉపనిషత్తు. ఉమ్, మరిచిపోయినటువంటి ఆత్మతత్వం ఏదైతే ఉన్నదో దాన్ని బుద్ధితో తెలుసుకోవాలి. ఎట్లా? ఓ జంతువు తప్పిపోయిందనుకోండి, ఆ పదముల యొక్క గుర్తులను బట్టి ఆ జంతువును మనం గుర్తుపట్టుకోవాలి. ఉమ్, ఆ పని మనం చెయ్యాలి. ఇక్కడ భగవంతుణ్ణి కూడా ప్రపంచాన్ని గుర్తించడానికి బుద్ధి ఎట్లా ఉపయోగపడుతుందో ఉమ్, భగవంతుణ్ణి గుర్తించడానికి కూడా బుద్ధి ఉపయోగపడుతుంది. అయితే ఆ బుద్ధి ఎంతవరకు పని చేయాలనో అంతవరకు పనిచేసి అది పక్కకు జరుగుతుంది. కాబట్టి ఏకాగ్రం చేస్తుంది. అంటే ఈ బుద్ధి ఏ బుద్ధి వల్ల మనము ఏకాగ్ర చిత్తులమై లేకపోతే పరమాత్మని యందు మాత్రమే నిలబడగలుగుతామో సమాధి స్థితిలో, ఉమ్, దానికి ప్రతిబోధ అని పేరు అన్నమాట. right. ఇది పూర్తిగా ఆధ్యాత్మికమైంది తల్లి. ఉమ్. చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు. బోధ ప్రతిబోధకి అసలు అర్థాలు, దాని మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాలు, ఎందుకు ఆ పేర్లు రావడం జరిగింది, దానివల్ల మనం ఏం తెలుసుకుంటాం, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మరి మీరు చేయాల్సింది ఏమిటి? ఇలాంటి వీడియోస్ అందరికీ చేరాలి. ముఖ్యంగా ఉపనిషత్తుల యొక్క విషయాలు అందరికీ చేరాలి అంటే మనం లైక్ చేసి మ్యాక్సిమం అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేద్దాం వీడియోస్ని. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. కేనో ఉపనిషత్తుకు సంబంధించి మరో మంచి ప్రశ్నతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే.